మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తానని ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు కృష్ణ అన్న. కృష్ణ, ఏం చేసుకుంటారా? కిరాణా షాప్. ఎంతవరకు చదువుకున్నానా? నేను 7th క్లాస్ చదివి బంద్ చేసి కిరాణా షాప్ పెట్టుకున్నాను. అన్న ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది? ఇక్కడ కోడ మొత్తం మీద అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తారు. ఎందుకని కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి, అందులో ఒకటి మంచి పనులు చేస్తారు కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అని నా అభిప్రాయం. అన్న మొత్తం ఎన్ని ఓట్లు గెలుస్తుందా ఇక్కడ మున్సిపాలిటీలో? మొత్తం వస్తుంది. క్లీన్ స్వీప్ 35 ఓట్లు 35 ఓట్లు వస్తా. బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవదా? బీఆర్ఎస్ అసలు 1-2లో ఏమైనా వస్తే రావచ్చు, చెప్పలేము. మొత్తానికైతే కాంగ్రెస్ వస్తుంది. జనసేన పార్టీకి పోటీ చేస్తుందని తెలిసింది కదా, జనసేన ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి కష్టం. బిజినెస్ పర్వాలేదు. పర్వాలేదు, బిజినెస్ ఇప్పుడు పర్వాలేదు. కొంచెం లోకల్లో డిమార్ట్ పెట్టడం వల్ల కొద్దిగా తగ్గింది. మా మీద చాలా మటుకు ఇంతకుముందు ఎక్కువ ఉండేది బేరాలు, ఇప్పుడు కొద్దిగా తక్కువైనాయి. డిమార్ట్ పడిన తర్వాత ఇంతకుముందు డిమార్ట్ ఇవ్వకపోయేది, కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమార్ట్ ఎందుకో మరి డిమార్ట్ ఇచ్చారు, కొద్దిగా బేరాలు తగ్గిపోయినాయి. డిమార్ట్ ఒకటే ఉంది, మామూలు చిన్న చిన్న రిలయన్స్ మార్ట్లు అవి ఉన్నాయి. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ పరంగా ఉన్న 35 వార్డుల్లో పారిశుద్ధంగా ఇంకా స్పెషాలిటీ బాగానే ఉన్నాయి. ఇంత ముందు కంటే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, అన్నిటికీ మున్సిపాలిటీల తరపు నుంచి పర్వాలేదు. అట్లంటే మేడం గారిదే కొద్దిగా పర్వాలేదు. మా సారు కొద్దిగా పట్టించుకోపోయేది, ఎప్పుడు హైదరాబాద్ అని అటు ఇటు పోయేది, వాటిలో తిరిగేది. బొల్లమల్లయ్య గారు ఉన్నంతసేపు ఏ పాటికి బయట తిరుగుడు, కొద్దిగా డబ్బులు లాగడం తప్ప నుంచి ఏం లేదు. ఇప్పుడు మేడం గారు వచ్చినప్పుడు బాగుంది. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇక్కడ ఏ పార్టీ అధికారం రాబోతుంది అనేది మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, మీ పేరేనా? కృష్ణ అన్న. కృష్ణ అన్న, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నేను 30 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనకు అప్పటికిప్పటికి ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నాయి కదా, ఈ పార్టీలలో ఎన్ని వార్డు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ 25 వార్డు గెలుచుకుంటుంది. 25 మిగతా ఉన్న 10 వార్డులు ఏది గెలుస్తుందన్నా? మిగతా ఉన్నట్ల ఇండిపెండెంట్ కొన్ని వస్తాయి, కొన్ని టీఆర్ఎస్ వస్తుంది. అంటే జనసేన కష్టం అన్న. ఓకే అన్న, మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు బొల్లమల్ల పనితీరు మంచిగుందా, పద్మావతి గారి మేడం పనితీరు మంచిగుందా? పద్మావతి గారిదే బాగుంది. పద్మావతి గారి బాగుంది. అన్న ఎందుకన్నా మీకు తెలిసిన మనకు జరిగిన దాని గురించి అన్నాం, మనకి ఏదైతే మంచి పనులు జరుగుతుంటే దాని గురించి చెప్తాం అంతే. ఓకే. మున్సిపాలిటీ ఎలక్షన్లో అందాక ఏ పార్టీ గెలవబోతుంది? దాదాపుగా అయితే కాంగ్రెస్ అని అంటున్నారు కొంతమంది టీఆర్ఎస్ అంటున్నారు. అన్న కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది అన్న అందాజుగా మీకు తెలిసిన వరకు? ఇప్పుడు ప్రభుత్వం అదే ఉంది కాబట్టి అదే రావాలని కోరుకుంటున్నారు. అన్న ఈ లోకల్లో మామూలుగా మన మున్సిపాలిటీ వరకు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, మున్సిపాలిటీ చెత్తగానే ఏమన్నా అంత క్లీనింగ్ ఉంటుందా? బాగానే ఉంటుంది అన్న, కోదాడ వరకు నీట్నెస్ బాగానే ఉంటుంది. అన్న మన ఎమ్మెల్యే గారి పని ఎట్లుంటుంది? మేడం అయితే బాగానే ఉంటారు, పనులు గిట్ట అవి బాగానే ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రూవ్మెంట్ అవుతున్నాయి, బాగానే ఉంది. అన్న ఇప్పుడు ఆటోలకు ఏమన్నా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయా? ఆటో వర్గానికి ఏమన్నా? ఈ బస్సులు పెట్టడం వల్లనే మాకు బాగా మైనస్ అయింది అన్న, లోకల్ తోలకం అనేది లేదు. అది అన్న మీది ఎన్నో వార్డు అని ఇక్కడ? మా 13వ వార్డు. 13వ వార్డు ఎవరైనా అభ్యర్థి ఎవరు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ.